అన్నంపల్లి ఈ కొడంగల్లేనా? కొడంగల్ కాన్స్టిట్యూన్సీ. ఓకే, మరి ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? అన్నది రేవంత్ రెడ్డి ఏం లేదు. అట్లా అనొద్దు కదా, మనసు మన లేదు, మనసు కాదు. నా తప్పనిగా చెప్తాను, రేవంత్ రెడ్డి ఏం లేదు. కేసీఆర్ చేసి మంచిగా చేసాడు. అరే ప్రజాపాలన ఇలా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఏముంటది? ఏం తక్కువైంది చెప్పి? రైతు బంధు లేదు, కంటే కాల్పులు లేవు. ఇదే గ్రౌండ్ లో గానే నిలబడి 26 తారీఖు టకీ టకీ అనే ఏంటది మరి? ఏంటది? ఫోన్ చెక్ చేసుకో, ఫోన్ చెక్ చేసుకో. చేసిన ఫోన్ టికెట్ అన్నాను, ఏమి లేదు సార్. ఎకరా వేస్తున్నాడు, ఏమి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరికైనా టైంకి వచ్చేది అంటావు, చేసాడు. ఇప్పుడు ఏం లేదు సార్. అంతేనా? ఇప్పుడు ఈ 14 నెలల్లో కొడంగల్లో జరిగిన అభివృద్ధి ఏంది? ఏం జరగలేదు కొడంగల్లో, ఏం జరగలేదు. అవునా? ఏంటిది? ఆడోళ్ళ ప్రపంచం, ఫ్రీ బస్సు, చక్కగా బస్సు ఎక్కుండ్రు. గద్వాల, మహబూబ్నగర్, హైదరాబాద్ ఐటికి తప్ప రేవంత్ రెడ్డిది ఏం పనికిరాదు. మారమవుతున్నది. ఏంది మారమవుతున్నది అంటే ఆడోళ్ళ ప్రపంచం అవుతున్నది. ఇంటికాడ మొగలు ఇడిచిపెడుతున్నారు. హైదరాబాదు, అక్కడ మహబూబ్ నగర్, గద్వాల ఏంటికాడ చీరలు కొందామా లేకుంటే రైకలు కొందామా అవిటి పెట్టిండు తప్ప ఒక రైతులకు గిట్టుబాటు ధర ఏముండదు. మేము రైతులకు పండించిన ధాన్యం ఇండ్లలో పెట్టుకున్నాం సార్. ఇండ్ల కంతులు ఇండ్లు ఉన్నాయి. నా తాన 100 ప్యాకెట్లు ఇంట్లో పెట్టిన ధర లేక, గిట్టుబాటు ధర లేక. ఒట్లకు బోనస్ లేకపోయా. ఒట్లు అమ్ముదామంటే కండ్లలో నీళ్ళు వస్తున్నాయి. అడ్డగోలియ దోసుడ, అడ్డగోలియ ప్రపంచం ఉన్నది. ఏంటికంటే రజకార్ సంబంధ పరిపాలన వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళు అన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఏంటి ఇవి మందు సంతుల ధర 1300 ఉంటాయి, ఇప్పుడు 1800 చేసి 28. అప్పుడేమో 1300 ఉండే. వీడికి ఏముండే 900 ఉండే. ఏంటికి 20 అడక మంది పిల్లలు. వీటికి ఏం చేయండి 1300 చేయడం. మేము ఎట్లా బతకాల? రైతులం ఎట్లా ఏం చేయాలి? అది పరిస్థితి. రైతులకు నష్టం. శనగకాయకు ధర లేదు, శనగకాయకు ధర లేదు. 2700-800 ఉంది. నూనెకు ధర ఉంది, కాయకు ధర లేదు. కాయ లేదు, నూనె ఎట్లా ఎక్కడ నుండి వస్తుంది? ఇప్పుడు ఎంత కొంటున్నాడు? 7,200 కొంటున్నాడు. జనాలు హ్యాపీ లేదు. ఏడ్చేది ఒకటి ఉన్నది, ఇక మందు పోసుకొని చచ్చేది ఒకటి ఉండదు. ఈ రేవంత్ రెడ్డి 5 ఏళ్ళ మొత్తం రైతుల మరణాలు అని హెడ్లైన్. అది హెడ్లైన్, రైతుల మరణాలు. అంతేనా? ఇది రేవంత్ రెడ్డి పరిపాలన 5 ఏళ్ల లోపు రైతుల మరణాలని హెడ్లైన్ వస్తుంది. అది 100%. అడుగుతా ఒకసారి ఈ స్వామిని కూడా అడుగుతా. ఏమైంది స్వామి అసలు? నాకు రుణమాఫీ కాలేదు స్వామి. 100% కాలేదు స్వామి. మా అవ్వ పేరు ఉంది, మా నాన్న పేరు ఉంది. 160 160 ఉంది. 160 2 కాలేదు స్వామి. 2 కాలేదు అసలు. కాలేదు. నాకు రైతు బంధు కాలేదు. కొడంగల్ వాసివే కదా? కొడంగల్ వాసినే. కొడంగల్ నియోజకవర్గం గుల్మల్ మండలం. రేవంత్ రెడ్డికి నియోజకవర్గానికి ఆయన దాంట్లో కాకపోతే కాలేదు స్వామి. కాలేదు. ట్రాన్స్ఫర్ వచ్చిన ట్రాన్స్ఫర్ అయితే క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మా పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నందుకు కాంగ్రెస్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. పార్టీలు కూడా వస్తున్నాయి. ట్రాన్స్ఫర్ అయినా పార్టీ వాళ్ళకి వస్తుంది స్వామి. ట్రాన్స్ఫర్ కరెంట్ పోల్ మరి ట్రాన్స్ఫర్ పార్టీ వాళ్ళకి వస్తే రేపు రైతు బంధు, రైతు మొన్న ఇంట్లో అని చెప్పారు అందరూ. మన కాంగ్రెస్ ఓలా రాసుకున్నారు స్వామి. మన అలాంటి అసలు ఇచ్చలేరు. పేర్లు రాస్తున్నారు. రేషన్ కార్డు పేరు వస్తున్నా ఏమొచ్చినా వాళ్ళే రాసుకుంటారు. మన అడిగారు గారు. అంతే. రిపోర్ట్స్ 5 గంగలు పెడతారు, లోపలికి పెడతారు. ఇలా లోపల బయటకి పెట్టుకుంటారు. వాళ్ళకే వస్తాయి. వచ్చిన ఇంట్లో 2 ఫ్యామిలీ కూడా 2కి వస్తాయి. మాకు ఎవరికి రావు, ఒక్కటి లేవు మాకు. మరి ఎట్లా ఈ పరిపాలన ఇట్లా కొనసాగితే అంటే వాళ్ళ మనుషులకు వాళ్ళే, ఇంట్లో అయినా వాళ్ళ మనుషులే. ఇప్పుడు గవర్నమెంట్ సర్వే అన్నారు కదా, అది వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళ సర్వే. మరి ఏంది మళ్ళీ గెలుస్తాడా? ఏదో నాకు మీరు అందరు మాటలు చూస్తే నాకైతే కష్టమే అనిపిస్తుంది. అది ఆయనకే తెలుస్తుంది. అప్పటికి మనం నోరుతో చెప్పొచ్చు, ఆయనకు తెలుస్తుంది. చూస్తారు జనాలే చూస్తారు. ఇప్పుడు ఆయన చేసే పనులు ఎట్లా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే. ఇప్పుడు ఇల్లు ఎవరికైనా లేదా, కరెక్ట్ వాళ్ళకి ఇల్లు లేదా, వాళ్ళని చూసి ఇల్లు ఇవ్వాలి వాళ్ళకి.
నువ్వు పార్టీ నీ లీడర్లు చెప్పిన వాళ్ళకి ఇచ్చకం కాదు. నీ లీడర్లు చెప్పిన వాళ్ళకి ఇస్తే అది రాజకీయం వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఇల్లు లేదు వేరే వాళ్ళకు మనం నిలబడి ఇల్లు ఇవ్వలేడా, అది గొప్పతనం. అది కష్టమే అట్లయితే. జై తెలంగాణ.